ఈ కాగడాల మొక్క పెద్ద చెట్టు నుంచి ఒక చిన్న కొమ్మలాగా విరిగిపోయిందనమాట. దాన్ని పడేయలేక మా వారేం చేశారంటే పెద్ద తొట్టి ఒకటి ఉంది. దాన్ని మేమసలు వాడట్లేదు. దాంట్లో సగానికైతే మట్టి పోసి ఇంతకుముందు మల్లంటు పెట్టాము. అది బాగానే బతికింది. చాలా పూలు కూడా వచ్చాయి. కానీ ఏంటో సడెన్‌గా ఒకరోజు అది మొక్క చనిపోయిందనమాట. ఆ తర్వాత ఈ కాగడాల కొమ్మని దీంట్లో గుచ్చాము. ఎన్ని పూలైతే వస్తుందో మొక్కయితే చిన్నదే. పూలు మాత్రం చాలా వస్తున్నాయి. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా! అదేనండి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా! రెండో రోజు నేను టెంపుల్‌కి వెళ్ళలేదనమాట. రెండో రోజు ఎందుకంటే, అమ్మాయి నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో, అందుకని ఆ టైంకి వెళ్ళలేదు. రెండో రోజేమో స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగింపుగా వస్తారు. ఇదొచ్చేసి మూడో రోజు కదా! మూడో రోజు స్వామివారు హనుమంతు వాహనం మీద వచ్చారనమాట. నేనైతే ఇంతకుముందు 2, 3 సార్లు వెళ్ళినా కూడా గుడి దగ్గరికైతే వెళ్ళాను కానీ, ఈసారైతే గుడి దగ్గరికి వెళ్ళటానికి అస్సలు కుదరట్లేదనమాట. మిద్ది సెంటర్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతారు స్వామివారని ఇంతకుముందు వీడియోలో గూడా మీతో షేర్ చేశాను కదా! సో, అక్కడి వరకైతే వెళ్తున్నాము. ఈ మూడో రోజు ఈ వాహనం సేవ రోజైతే నేను, అమ్మాయి వెళ్ళామనమాట. అంటే తను స్వామివారిని చూడాలని అనుకుంది. అందుకని వెళ్ళాము. సో, దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ రోజొచ్చి ప్రసాదమేమో చక్కెర పొంగల్ పెట్టారనమాట.